హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైనీస్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను చేయదలుచుకున్న రెసిపీ క్యాబేజీ పకోడా. క్యాబేజీ పకోడాకి కావాల్సిన పదార్థాలు: సగం ముక్క క్యాబేజీ తరుగు, ఒక 4-5 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. అందులోనే కాస్త కొత్తిమీర, కాస్త ఉప్పు, కారం, అల్లం, రుచికి సరిపడని వేసుకొని కాస్త వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. సో మామూలుగా పకోడాకి అయితే మనం రైస్ ఫ్లోర్తో చేసుకుంటాము. కాస్త నేను డిఫరెంట్గా ఆశీర్వాద్ ఆటాతో ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్ టైం. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మంచిగా వాష్ చేసి, ఆనియన్స్, క్యాబేజ్ మంచిగా వాటర్ వేసి వాష్ చేసుకొని దాంట్లో ఇంగ్రీడియంట్స్ అనేవి ఆయిల్ బాగా హీట్ అయినాక ఇవన్నీ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దాం. కాస్త చూడండి, ఇలా ఆయిల్లో పైకి వస్తే ఆయిల్ హీట్ అయిందండి. ఆయిల్ హీట్ అవ్వగానే మనం కాస్త తీసుకొని కాస్త ఇలా పకోడీలాగా వేసుకోవడం. ఈ విధంగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసుకోవడం. ఏంటంటే ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయింది కదండి, ఈవినింగ్ కాగానే ఏదో ఒకటి స్నాక్స్ తినాలనిపిస్తుంది. అలాగే మా కిడ్స్ వచ్చే టైం అయింది, వాళ్ళ కోసం ఏదైనా స్నాక్ చేద్దాం అనుకున్నాను. సో గోధుమ పిండితో క్యాబేజీతో వెరైటీగా ట్రై చేస్తున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. ఇలా ఒక్కొక్కటి వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వెయిట్ చేసుకోవాలి. సో ఈలోగా నేను మీకు ఒక టిప్ చెప్తాను. ఎందుకంటే మనం యూజువల్గా అన్ని ఇంగ్రీడియంట్స్, సాల్ట్, మిర్చి, చిల్లీ అవన్నీ ప్లాస్టిక్ బాల్స్లో వేస్తుంటాం. సో అలా కాకుండా సాల్ట్ ఎప్పుడైనా ప్లాస్టిక్ కంటైనర్లో వేయకూడదు. నాకు మా బాబీ చెప్పారు, అప్పటి నుంచి ఐ విల్ ఫాలో దిస్ టిప్. ఇలాంటి గ్లాస్ జార్స్ ఉంటాయి కదా, దాంట్లో వేసుకోవాలి. లేకపోతే మీకు ఏంటంటే జార్స్ ఉంటాయి, గ్లాస్ జార్స్, అలా స్టోర్ చేసుకుంటే మీకు ఏం ప్రాబ్లం అవ్వకుండా ఉంటుందండి. ఎప్పుడైనా సాల్ట్ అనేది ప్లాస్టిక్ కంటైనర్లో ఉంచకూడదంట. ఇట్ విల్ లీడ్స్ టు బి క్యాన్సర్. సో ఎందుకంటే ప్లాస్టిక్ సాల్ట్లో మెల్ట్ అయిపోయి అది మన బాడీలోకి వెళ్ళి చాలా హార్మ్ చేస్తుందని యూజింగ్. సో ఇలా ఒక సైడ్ కాల్చుకున్నాక మళ్ళీ ఒకసారి తిరిగేసుకోవాలి. ఆయిల్ కూడా తక్కువ తీసుకున్నాను. వై? బికాస్ ఎందుకంటే ఇప్పుడు ఆయిల్స్ కూడా రీయూజ్ ఆయిల్స్ వాడద్దు అంటున్నారు. సో దానికోసం నేను ఎక్కువ కాకుండా తక్కువ క్వాంటిటీలో తీసుకొని తొందరగా అయిపోయేలాగా ఆయిల్ కూడా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. ఎక్కువ మనం చాలా తీసుకున్నాం అనుకో, అది మళ్ళీ రీయూజ్ చేయడం ప్రాబ్లం అవుతుంది. సో అందుకే తక్కువ క్వాంటిటీలో తీసుకొని తక్కువ వేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఓకే, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడనీకైతే కలర్ఫుల్గా మంచి కలర్లోకి వస్తాయి. ఒకే విధంగా మీకు ఏమైనా వింటర్లో క్రంచీ కరకర స్నాక్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి, నేను కూడా ట్రై చేస్తాను. నేను చలికాలం కదండి, ఏదో ఒకటి ఈవినింగ్ అవ్వగానే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. సో అలాంటి దానికోసం ఈ చిన్న ప్రయత్నం. ఓకే అండి, ఇలా కాల్చుకున్నాక ఇలా వచ్చింది. లాస్ట్కి క్యాబేజీ పకోడా ఎలా ఉందో చూడండి. ఎర్రగా దీన్ని ఒక లెమన్, మీకు కావాల్సిన ఆనియన్స్తో టేస్ట్ చేస్తే చాలా బాగుంది. నేను గోధుమ పిండితో ట్రై చేశానని చెప్పాను కదండి ఫస్ట్ టైం. ఎలా ఉందో ట్రై చేశాను నేను ఫస్ట్ టైం. చూడండి, ఇలా
మీకు సౌండ్ తెలుస్తుంది ఇలా విరిస్తే ఇలా క్రంచీగా సౌండ్ వస్తుందో. వావ్, చాలా క్రంచీగా టేస్టీగా ఉందండి. మా పిల్లలైతే చాలా మంచి క్రిస్పీగా ఉన్నాయి మమ్మీ అంటున్నారు. మంచి ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా వేడి వేడి పకోడీ లెమన్ వేసుకొని తిని వేడి వేడి అల్లం టీ తాగితే ఆహా, ఆ ఫీలింగే వేరబ్బా. మీరు కూడా ట్రై చేసుకోండి. రెసిపీ చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఆశీర్వాద్ ఆటాతో మనం రైస్ ఫ్లోర్ అవైలబుల్గా లేనప్పుడు ఎప్పుడైనా కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి మంచి హెల్దీ స్నాక్ చేసి పెట్టచ్చు. ఓకే, చాలా బాగుందని నేను టేస్ట్ చేశాను. ఇట్స్ వెరీ యమ్మీ అండ్ క్రిస్పీ. మీరు కూడా ట్రై చేయండి, ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and subscribe my channel and like my channel. Okay, enjoy the dish.